ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు వచ్చేసరికి మనం వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఏంటంటే ఇప్పుడు ఫ్రంట్ పట్టు అందరికీ షేప్లు బాగా రావు కదా. సో షేప్లు అనేవి పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలనేది వీడియోలో అయితే చూపిస్తాను. ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలా, మార్కింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. కొత్త వారికి కూడా పనికొస్తుంది. సో చూసారా, ఇప్పుడు నేను కుట్టాను. షేప్ అయితే ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఇది కూడా కుట్టేసి మీకు చూపిస్తాను చూడండి. ఇది మనం ఇటువైపు కుట్టాం కదా, ఇప్పుడు దీన్ని ఇటువైపు చూసుకొని కుట్టుకోవాలి. లేకపోతే రెండు ఒక పక్క అయిపోతాయి ఎప్పుడైనా. ఓకేనా, చూసుకొని కుట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసరికి దీన్ని కొలత పెట్టుకొని నేను కుట్టుకోవచ్చు, కానీ మీకు బ్లౌజ్ బట్టి చెప్తాను. సో వాళ్ళ బ్లౌజ్ అనేది బ్లౌజ్ బట్టి అయినా చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి కొలత బట్టి కూడా చెప్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ మనం బ్లౌజ్ బట్టి అయితే నేను చెప్తాను షేప్లు అయితే. ఇప్పుడు చూసారా, హుక్స్ పట్టీ నుంచి ఫ్రంట్ పట్టు హుక్స్ పట్టీ నుంచి ఇక్కడికి 2.5 ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ఇవ్వండి 2.5 ఉన్నది. సో ఇప్పుడు వచ్చేసరికి 2.5 పెట్టి అవతల ఖర్చుకి చిన్నది కుట్టారన్నమాట. సో ఇక్కడికి 2.5 ఉన్నది. ఓకేనా, ఇక్కడికి వచ్చేసరికి ఈ మధ్యలో 2 ఉంటుంది. ఇది మనం కుడతాం కదా, ఇది అనేది 2 ఉంటుంది అన్నమాట. అటు ఒకటి ఇటు ఒకటి 2 ఉంటుంది. దీని పొడుగు వచ్చేసరికి 2.5 పెట్టుకున్నారు. ఇటు 2.5 ఇటు 2.5 పెట్టుకున్నారు. సో ఇది వచ్చేసరికి సేమ్ అలాగే వస్తుంది మనకు కూడా. అప్పుడు వచ్చేసరికి ఇప్పుడు చూడండి, ఈ హుక్స్ పట్టి ఉంది కదా, ఈ షేప్లు ఇలా పెట్టుకొని కుట్టాలి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా మనం ఇలా కొలుసుకొని కూడా కుట్టుకోవచ్చు. దేనికి ఎంత ఉందో ఇవి కూడా అంతే ఉన్నాయి. అన్నీ 2, ఇది సైడ్కి 2.5 ఉంది. సో ఇప్పుడు దాన్ని బట్టి మనం అలా కుట్టుకోవాలనేది వీడియోలో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు కుట్టేశాను. మీకు వీడియో చూపిద్దామని ఒకవైపు అయితే ఇప్పనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో నేను వచ్చేసరికి ఆల్రెడీ కుట్టాను కదా. సో ఇవ్వండి, ఇక్కడ నుంచి మీరు 2.5 లేక 3 పెట్టుకోండి. సో నేనైతే 3 పెట్టుకున్నాను. ఓకేనా, ఇక్కడ కుట్లోకి పోతుంది కదా, 2.5 ఉంటుంది అన్నమాట. సో నేనైతే 3 పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 పెట్టుకోండి. ఓకేనా, కొంచెం లావు ఉన్న వాళ్ళకి, సన్నగా ఉన్న వాళ్ళకి అయితే 2.5 సరిపోద్ది ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఈ మధ్యలోని ఇక్కడ వచ్చేసరికి 2 పెట్టుకోండి. ఇలా 2 పెట్టుకొని ఈ మధ్యలో వచ్చేసరికి 1 ఉంటుంది కదా, ఈ 1 దగ్గర ఒక పాయింట్ పెట్టుకోండి. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇప్పుడు వచ్చేసరికి ఈ మధ్యలో నుంచి ఇలాగా 2.5 పెట్టుకోండి. సో నేను ఆల్రెడీ కుట్టాను కరెక్ట్గా. సో మీకు వీడియో కూడా చూపిస్తున్నాను చూడండి. సో షేప్లో అయితే ఇలా పెట్టుకోవాలి. ఈ మధ్యలో నుంచి ఒక గేర్ పెట్టేసుకోండి పైకి. ఓకేనా, సో ఇలా పైకి పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇలా గేర్ కొట్టేసుకోండి. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు వచ్చేసరికి ఈ పట్టీ ఉన్నది కదా, సో మీరు ఇలా పెట్టేసుకోండి. ఇది ఈ పైకి ఉందా మెడ భాగం, ఈ కిందకు వచ్చేసరికి షేప్ కొడతామా కాకుండా కొంచెం చూడండి, ఇలా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోండి. ఈ షేప్కి ఇక్కడ కొడతామా మనం, దీనికి 1.5 గ్యాప్ ఉండాలి. సో 1.5 గ్యాప్ ఉంది. ఓకేనా, ఇక్కడి నుంచి 2.5 ఉంది కరెక్ట్గా. ఇక్కడికి 2.5 ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఫస్ట్ ఇది కుట్టుకోవాలి, తర్వాత ఇది కుట్టుకోవాలన్నమాట. సో ఇలా కుట్టుకోవాలి, కిందకి పైకి కాదు. సో ఇలా పెట్టుకోవాలన్నమాట మార్కింగ్. ఈ 2 ఇప్పుడు ఇది కుడతామా, తర్వాత ఇది కుట్టుకుంటాం. తర్వాత ఈ రెండిట్లని ఇలా కలుపుకొని ఇది ఇలా పట్టుకోవాలన్నమాట. సో ఇలా పట్టుకొని కుడితే
పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ రెండింటి మధ్యలో నుంచి కూడా ఇక్కడ కూడా 1.5 గ్యాప్ రావాలి. ఈ గ్యాప్ వరకు ఇది కుట్టి దీని ఎదురు నుంచి ఇలా పెట్టి తీసుకోవాలి. సో చూడండి, దీనికి కూడా ఇలా మార్కింగ్ వేస్తాం. ఇది ఇలా మార్కింగ్ వేసాను, చూసారు కదా. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది ఎలాగైతే ఇప్పుడు మనం ఇది కుట్టుకుందాం. షేప్ పెట్టి చూడండి, ఇలా మడత పెట్టుకోవాలి ఇటువైపు నుంచి. ఇప్పుడు మనం ఇది కుట్టుకున్నాం కదా. సో చూసారా ఇలా వచ్చింది అప్పుడే. సో కరెక్ట్గా చూడండి వచ్చేది, ఈజీ, అంతేం కష్టమేం కాదు ఫ్రెండ్స్. చాలామందికి ఈ షేపుల దగ్గర కొంచెం డౌట్లు ఉంటాయి. సో అంటే ఇది మొత్తం ఒకే లెవెల్గా ఇప్పుడు ఇది కుట్టారు కదా, ఇలాగా ఇది కుట్టకూడదు. చాలామంది దీనిలాగా ఇలా కుట్టేస్తారు. సో ఇలా కుట్టకూడదు. సో ఇక్కడి నుంచి ఇక్కడ కొంచెం వచ్చి కొంచెం 1/2 ఇంచు ఇంకా తక్కువేమాట. సో 1/2 ఇంచు కుట్టి ఇలాగా సన్నంగా ఇటువైపు రావాలి. ఇలా మనం మార్కింగ్ పెట్టుకున్నామా అక్కడికి సన్నంగా వచ్చేయాలన్నమాట. సో అప్పుడు వచ్చేసరికి ఈ ముడతల్లాగా గట్ట రావన్నమాట. ముగ్గుల్లా గట్ట వచ్చేస్తాయి కదా ముందుకి చెస్ట్ దగ్గర. సో అలాగ రావు, ఓకేనా. సో ఈ రెండు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకొని దీని ఎదురుగా ఇలాగా పెట్టుకోవాలన్నమాట. సో ఇలా పెట్టుకొని కుట్టుకుంటే నేనైతే ఫస్ట్ నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి అలాగే కుడుతున్నాను. నాకైతే ఎవరు చెస్ట్ కరెక్ట్గా సరిపోయిందని చెప్తారు, కానీ ఎవరు ఉగ్గులు వచ్చాయి ఎలాగొచ్చాయి అని నాకు ఇప్పటికొచ్చి ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. సో ఇలాగ కుట్టుకోండి మీరు కూడాను. సో కొత్త వారికి కూడా పనికొస్తుంది. వీడియో షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. కొత్త వారైతే ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి. సో మరి వీడియోలు వస్తాయి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా. జస్ట్ ఇప్పుడు వచ్చేసరికి కరెక్ట్గా వచ్చింది. దీనికి ఎంత గ్యాప్ ఉందో దీనికి అంతే గ్యాప్ రావాలి. సో చూడండి, ఈ మూడింటికి మధ్య 1.5 గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. సో ఇది కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది చూసారా, సేమ్ అంతే మాట కుట్టే. ఓకే, ఇది ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా. షేప్ పట్టీలు అయితే ఇలాగా, షేప్ పట్టీ కాదు షేపు, చెస్ట్ లెంత్ షేప్ మాట. సో ఈ షేప్ అయితే చూసుకోండి, కరెక్ట్గా చూసుకొని కుట్టుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి షేప్ పట్టీ ఇదే విధంగా కుట్టాయి తిరగేసుకొని కట్ చేసుకోవాలనేది చూసేయండి. ఫస్ట్ ఇవి 4 పీసులు వచ్చాయి చూడండి బాగాను. సో ఇవి 4 పీసులు వచ్చాయి కదా. కొంతమంది తప్పుగా కుడుతున్నారు, అలా కుట్టకండి. ఒకసారి చూడండి వీడియోలో. ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇది కూడా చూసుకోవాలి షేప్ పట్టి. సో ఇది కొంచెం పెద్దగా పర్లేదు. బ్లౌజ్ బట్టి మనం కుట్టేసి తిరిగేసుకున్న తర్వాత బ్లౌజ్ బట్టి కొంతమందికి షేప్ పెద్ద ఉంటాయి, కొంతమందికి చిన్న ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు ఇది ఇలాగ తిరగేసుకోవాలి. చూసారా, ఫస్ట్ ఒకటి ఇలా కుట్టేనా, ఈ 2 ఉన్నాయి కదా, దీన్ని ఇలా తిరగేసుకొని దీనిపై నుంచి కుట్టుకోవాలన్నమాట. ఇలా కుట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇలా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇటువైపు కూడా సేమ్.
ఒక్కొక్కసారి ఇలా దారం ఊడిపోతుంది. ఈ మిషన్ ఫాస్ట్గా కుడితే ఈ మిషన్ అయితే మోటార్ పెడితే దారం ఊడిపోతుంది, మామూలుగా కూడా అసలు దారం ఊడుతుంది అప్పుడప్పుడు. సో ఇప్పుడేమో ఎక్కువ లైటింగ్ లేదు ఇక్కడ, కనిపించట్లేదు సరిగ్గా. ఇప్పుడు వరకు ఓడలేదు కదా. సో ఇప్పుడు సూడిపోయింది ఫ్రెండ్స్, చూడండి. నేను దారం ఎలా ఎక్కిస్తున్నాను, సూదిలో దారం ఇక్కడ చేయగడిగా ఉంది. సో మొత్తానికి ఎక్కిపోయిందిలేండి. ఇప్పుడు చూడండి, మనకి వెలుగు అనేది కూడా ఎక్కువ ఉంటే కుట్టుకున్నప్పుడు బాగుంటుంది. సైట్ అది రాకూడాను ఎక్కువ వెలుగులోనే కుట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసరికి నేను తెల్లవారి 4:30కి కుడుతున్నాను ఫ్రెండ్స్. పిల్లలు పడుకున్నారు. సో ఇప్పుడు వచ్చేసి కుడుతుంది అనమాట. అందుకే ఇప్పుడు దీన్ని కూడా ఇలా తిరిగేసుకోండి. సో ఇలా తిరిగేసుకోండి, ఇలా తిరిగేసుకొని ఇప్పుడు ఇలా తిరిగేసుకున్నాం కదా, ఈ రెండిటు ఇటోటి వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కొల బ్లౌజ్ ఉంటుంది కదా, సో ఆ కొల బ్లౌజ్ ప్రకారం ఈ షేప్ పట్టి ఉంది కదా, చూసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కొంచెం పెద్దగా పెట్టమన్నారు. సో ఇది చిన్నది, మనం ఇక్కడ వరకే ఉంది చూడండి, చాలా చిన్నగా ఉంది. సో చెస్ట్ పెద్దగా ఉన్నకి షేప్ పట్టి చిన్నగా ఉంటుంది. కొంచెం చెస్ట్ పెట్టమన్నారు, 1/2 ఇంచ్. సో ఇదైతే ఇక్కడికి వస్తుంది, మనం ఇక్కడ పెట్టుకున్నాం. సో కుట్టడానికి అయితే ఇక్కడికి సరిపోతుంది. ఈ వెడల్పులో మనం కట్ చేసుకోవాలి. ఆ చెవులు కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాం కదా, మనకి ఎంత కావాలనేది షేప్ పట్టి మటు తప్ప చూసుకోవాలి. పెద్దది చిన్నది వచ్చేస్తుంది, లేకపోతే ఈ చెవులను కూడా చూసుకోండి. సో ఇక్కడికి వచ్చింది. ఇలాగా చూసుకొని ఈ చివర్లన్నీ కట్ చేసుకోండి నీట్గా. సో ఈ షేప్ పట్టి కూడా కొంచెం మధ్యలోనే డౌన్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ డౌన్ చేసుకోండి మధ్యలో, ఇది షేప్ పట్టి మాట. సో ఇప్పుడు ఇక్కడ వరకు కుట్టించాము. సో ఇప్పుడు చూడండి, ఇది ఇటువైపు ఉన్నది కదా, ఇది ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోను, ఈ రెండు ఇలా పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టుకోండి. సో ఇలా పెట్టుకొని ఇప్పుడు బోటిక్ స్టైల్లో అయితే చూడండి, ఇప్పుడు ఈ రెండు ఓపెన్ చేసుకోండి, అంటే ఖర్చు కనిపించకుండా. సో మనం ఖర్చు కనిపించకుండా కొడదాం, ఓకేనా. ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టాను, ఇలా కుట్టుకున్నాను. సో ఇప్పుడు ఇది ఇలా క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకొని మళ్ళీ ఆ పొర నుంచి కుట్టుకుంటే ఈ మధ్యలో చెస్ట్ ఉంటుంది కదా, కలిపి కొట్టకండి. సో కలిపి కొట్టకూడదు, చూసుకొని జాగ్రత్తగా కలిపి కుట్టుకోకూడదు. ఇప్పుడు దీన్ని ఇలా లాగండి బయటికి. అటువైపు నుంచి లాగండి. మనం ఫస్ట్ ఎక్కడ కుడుతున్నామో, ఫస్ట్ కుట్టామో అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. అక్కడి నుంచి స్టార్ట్ చేసి అటు నుంచి లాగండి, వచ్చేస్తుంది. చూడండి ఇలా వచ్చింది కదా. సో కొంచెం నలిగినట్టు గట్టి ఏమైనా వస్తే ఇస్త్రీ చేసుకోండి తర్వాత. ఇప్పుడు మనం వచ్చేసరికి ఇక్కడ ఒక కుట్టేసుకోండి. ఇలా ఇక్కడ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇవి చూడండి బాగా వచ్చింది కదా. ఇక్కడ వచ్చేసరికి చూడండి ఖర్చులే కనిపాలి, జస్ట్ ఇవే కనిపించాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకి గుచ్చినవి పట్టు శారీస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, గుచ్చినవి గట్టా ఉంటాయి కదా, ఇలా కుట్టుకోవడం వల్ల వచ్చాం. ఓకేనా. సో ఇప్పుడు ఇది అయిపోయింది, పడిపోయింది కదా. ఇంకో షేప్ పట్టి ఉంది కదా, సేమ్ అలాగే కొడదాం. ఇప్పుడు ఇది చూడండి, ఇవి కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కుట్టాం కదా, ఇలా పట్టుకోండి, ఇలా ఎక్స్ట్రా చేయాలంట కట్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకొని ఇది వచ్చేసరికి ఇలా కుట్టుకోవాలి. కొంచెం క్రాస్గా పెట్టుకోండి, అక్కడ తిన్నంగా పెట్టుకోకూడదు, కొంచెం అక్కడ క్రాస్ వస్తుంది. సేమ్ ఫస్ట్ అలా కుట్టామో సేమ్ ప్రాసెస్ అంతే. దీన్ని మట్టుగా ఇలా తప్పించుకొని కుట్టుకోవాలి చెస్ట్ దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, మీకు క్లియర్గా చెప్పాను, ఎవరు చెప్పినా చెప్పకపోయినా తెలియదు కానీ నాకు వీడియోలు చూడండి, నేనైతే నాకు వచ్చినట్టుగా చెప్పాను. నేనైతే ఇలాగే కుడతాను ఫ్రెండ్స్, నాకు వచ్చినట్టుగా ఎవరికైనా నేర్పించానండి నా ఉద్దేశం అంతే. సో వాళ్ళకి పనికి వస్తుంది కదా, వాళ్ళ బట్టలైనా కుట్టుకుంటారు, సో ఎవరైనా కుట్టచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇది కరెక్ట్. ఓకేనా. దీనిపై నుంచి ఒక కుట్టేసుకున్నాం. సో ఇలా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, కనిపించట్లేదు కదా. ఓకే, ఇది గొచ్చదు కూడా. ఇప్పుడు పట్టి కాదు, ఇప్పుడు ఇది ఉంది కదా కుడివైపు, ఇది కాజాలు వస్తాయి, ఇది ఎడవ వైపు అన్నమాట. ఇటు ఉక్స్ పట్టి వస్తుంది, అంటే ఇది లోపలికి వెళ్తుంది, ఇది బయటకు వస్తుంది. సో మనం 2 పీసులు అయితే సరిపోయినాక తీసుకుంటాము. ఏంటిది సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఇది ఇలా పెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ నుంచి పైకి ఇలా తిప్పాలి. ఈ వీడియోలో చూపించే విధంగా కొత్త వారు ఎవరైనా ట్రై చేయండి. మీరు స్టిచ్చింగ్ చేసినా మీకు సేప్ పట్టీలు షేప్లు అవి రావు, చాలా కొట్టడం రాదు. కొంతమందికి కటింగ్ రాదు, కొంతమందికి కొట్టడం రాదు, అదే తేడా. బ్లౌజ్ కుట్టేస్తారు కానీ కొంతమందికి రావు. ఓకేనా ఫ్రెండ్స్. కానీ మీ దగ్గరలో ఎవరైనా ఫస్ట్ అయితే బ్లౌజులు అయితే నేర్చుకోవడానికి వెళ్ళండి. ఎవరైనా దగ్గరలో నేర్పిస్తూ ఉంటారు కదా, వెళ్ళి నేర్చుకుంటే అంటే మీకు ఒక ఐడియాని వస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి చాలామంది యూట్యూబ్లో చూసి నేర్చుకుంటారు కదా, నేర్చుకున్న వాళ్ళకి ఏవైనా చూసి కుట్టివచ్చు. చూసి ఫస్ట్ నేర్చుకోవాలి వెళ్ళి, తర్వాత నేర్చుకున్నా రాపోయింది అనుకోండి, అంటే ఒక 10 రోజులు 4 రోజులు ఏదో కారణాల ద్వారా చాలామంది ఉండిపోతారు కదా ఇంటి దగ్గర. కొన్ని రోజులు కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్తారు. సో కొంతమంది యూట్యూబ్లో వస్తారు, యూట్యూబ్లో చూసి కొడతారు. కొంతమందికి త్వరగా వస్తుంది, కొంతమందికి ఎంత చూసినా రాదు, యూట్యూబ్లో చూసినా రాదు. సో అలాంటి వాళ్ళు నేర్చుకుంటే మంచిది.
సో అలా నేర్చుకుంటే ఫస్ట్ వెళ్ళండి, ఒక నెల 2 నెలలు నేర్చుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది మీరు కుట్టుకోవడానికి. ఇంకా ఏవైనా మోడల్స్ అయినా ఇలాగా షేప్ పట్టీలు అయినా ఏవైనా రాపోయేవనుకో, అప్పుడు ఇలా వీడియోల ద్వారా అయితే మీకు చాలామంది పెడుతున్నారు. అలాగా అప్పుడు ఇలాంటి కొన్ని టిప్స్ అయితే తెలుసుకోవచ్చు. అంటే ఫ్రంట్ అక్కడ ఏం పెట్టాలో, ఎలా కుట్టాలనేది తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు వీడియోలో సెండ్ చేయండి ఫ్రెండ్స్, అదే మెసేజ్ చేయండి. సో మీరు మెసేజ్ చేస్తే దానికి రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. సో దారం ఎక్కించుకుంటున్నాను, దారం అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చీకటిగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఒక బల్బే ఉన్నదన్నమాట ఇక్కడ, అది మామూలుగా బల్బు, ఫుల్ లైటింగ్ బల్బ్ కాదు. సో ఇప్పుడు చూడండి, ఈ పక్క నుంచి ఈ గ్యాప్లో మనం కుట్టుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇప్పుడు అయిపోయింది కదా, అందుకంటే ఈ మధ్యలోని కాజాలు వస్తాయి, ఇక్కడ ఇలా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఇటువైపు దీన్నేమో అక్కడ పెట్టేద్దాము. సో ఇప్పుడు వచ్చేసరికి అది పైకి కుట్టాం కదా, ఇది లోపలికి కుట్టుకోము. దీన్ని ఇలా క్లోజ్ చేసుకొని ఇక్కడ స్టార్ట్ చేసుకొని, నేను కొంచెం వెడల్పు ముక్కలే తీసుకుంటున్నాను, థిక్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇలా పెట్టుకొని కుట్టుకున్నాము కదా, దారాలు ఏమైనా కట్ చేసుకోండి. సో ఇలా చిరాకూడదు దారం అంటే. ఇప్పుడు దీన్ని ఇలా లోపల వైపు పెట్టుకోండి. సేమ్ అది బయటని పెట్టుకున్నాం కదా ఇలా. సో దీన్ని పూర్తిగా క్లోజ్ చేసి అనమాట, పూర్తిగా అటువైపు కనపడకూడదు. అది బయటకు కనపడాలా, ఇది లోపలికి ఉండాలా. చూడండి, ఓకేనా? కానీ ఇక్కడ దారి మీద కొంచెం ప్రాబ్లం వచ్చింది. సో వదిలేని పర్లేదు, తీసి మళ్ళీ కుట్టుకోవచ్చు. సో ఇలాగా పూర్తిగా తిరిగేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసరికి అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి సమానంగా ఇవి చూసుకోవాలి. చూసుకొని ఇక్కడ ఏమైనా పెట్టుకుంటే కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.